హాయ్ వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్. అండ్ ఇవాళ మనం మరో అప్డేట్, యు ఆర్ మైన్ కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ 8. ఇక స్టోరీ మొదలు పెడదామా? ఎప్పుడు స్టైల్గా, రాయల్గా, హుందాగా ఉండే అతడి ప్రాణ స్నేహితుడు అలా అయిపోవడానికి తను కూడా ఒక కారణమని జాన్ గొంతు మూగబోతుంది. సరే దేవ్, అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడు జరగవలసింది చూద్దాం అన్నాడు జాన్. అంటే? జాన్ మాట అర్థం కాక అడిగాడు దేవ్. నువ్వు తిరిగి నాతో ఇండియా రావాలి దేవ్, బిజినెస్ చూసుకోవాలి, ఇంకా అంటూ జాన్ తడబడుతుంటే ఇంకా అన్నాడు దేవ్ తన వాయిస్లో బేస్ పెంచి. పెళ్ళి చేసుకోవాలి భయంతో గొంతు తడబడుతుంటే దేవ్కి చెప్పి ఎటో చూస్తున్నాడు జాన్. ఈ జన్మకి నేను ఎవరినైనా ప్రేమించినా, పెళ్లి చేసుకోవాలని కోరుకున్నా, అది కేవలం నా ఖుషీని మాత్రమే అంటూ దేవ్ బలంగా చెప్పడంతో, పిచ్చిగా మాట్లాడుకు దేవ్, ఖుషీకి మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 2 months అవుతుంది, అది మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు. ఆయన అక్కడ ఉన్న భామ కోసం ఆలోచించవా? ఆవిడేమో నువ్వెప్పుడొస్తావు, నీకెంత గ్రాండ్గా పెళ్లి చేయాలని ఇప్పటి నుండి రాత్రి పగలు తేడా లేకుండా నీకోసం కలలు కంటుంది, అమ్మాయిలను వెతుకుతూ. సంతోషంతో పిచ్చెక్కిపోతున్నారు ఆవిడ. ఇక్కడ నువ్వేమో పెళ్ళైపోయి అక్కడ హ్యాపీగా ఉన్న ఖుషి గురించి తలుచుకొని ఇలా నువ్వు బాధపడుతూ నీ వాళ్ళని మమ్మల్ని బాధపడుతున్నావు. చెప్పు దేవ్, ఇది న్యాయమా? సరే మరి అలేఖ్య సంగతి ఏంటి? ఆమె నీ కోసం 3 years నుంచి వెయిట్ చేస్తుంది, ఎంతగా ఎదురు చూస్తుందో నీకు తెలియదా అంటూ జాన్ అడుగుతుంటే మౌనంగా ఉన్నాడు దేవ్. 1 year బ్యాక్ దేవ్ బిజినెస్ వర్క్ కోసం అమెరికా వచ్చిన జాన్కు అలేఖ్య పరిచయం అవుతుంది. అది కూడా దేవ్ కోసమే అనుకోండి. ఆ తరువాత దేవ్ ఒకే ఒక్క ఫ్రెండ్ జాన్ అని ఆమెకి తెలియడంతో జాన్తో కూడా క్లోజ్గా మూవ్ అవుతుంది అలేఖ్య. అప్పుడే చెప్తుంది తనకు దేవ్ కావాలి, అతని కోసం ఎన్నేళ్ళైనా వెయిట్ చేస్తాను అని. తరువాత జాన్ ఇండియా వెళ్ళిపోయినా డైలీ మెసేజెస్ అండ్ కాల్స్ ద్వారా దేవ్ ఖుషి గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటుంది అలేఖ్య. అయినా దేవ్ మీద ఉన్న పిచ్చి ప్రేమతో అతడి కోసం వెయిట్ చేస్తుంది. ప్రస్తుతానికి ఆమె గురించి ఇంతే చాలు, ముందు ముందు ఇంకా అలేఖ్య రోల్ పెరుగుతుంది. కాబట్టి ఈ అలేఖ్యని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ అలేఖ్య సంగతి పక్కన పెట్టు, ఖుషి మాత్రం అక్కడ హ్యాపీగా లేదురా. అదెందుకో రోజు ఏడుస్తుంది, చాలా బాధపడుతుంది. ఈ 2 నెలల్లో అది హ్యాపీగా ఉన్న సందర్భం ఒక్కటి కూడా లేదు జాన్ అంటూ దేవ్ ఎమోషనల్గా చెబుతుంటే, నువ్వెలా చెప్తావు దేవ్, అక్కడెక్కడో ఉన్న ఖుషి గురించి నీకెలా తెలుస్తుంది అంటూ ప్రశ్నిస్తాడు జాన్. నిజంరా, ఖుషి నిజంగానే సంతోషంగా లేదు మళ్ళీ చెప్తాడు దేవ్. కానీ నీకెలా తెలుసు తను హ్యాపీగా లేదు అని రెట్టించి జాన్ అడుగుతుంటే, ఎలా అంటే అదక్కడ ఏడుస్తుంటే ఇక్కడ నా గుండెలపై వేలు పెట్టి చూపిస్తూ చాలా పెయిన్గా ఉందిరా, అది అక్కడ హ్యాపీగా ఉంటేనే ఈ హార్ట్ కూడా హ్యాపీగా ఉండేది అంటూ చెబుతాడు దేవ్. దేవ్ చెప్పిన రీజన్కి పాస్ట్లో కూడా దేవ్ అలాగే కంగారుగా జాన్కి కాల్ చేసి తను ఎందుకో బాధపడుతుంది, ఏడుస్తుంది, నువ్వు వెళ్ళి చూడు అంటూ హైరానా చేస్తే తిట్టుకుంటూ వెళ్ళిన జాన్కి దేవ్ చెప్పినట్టు నిజంగానే ఖుషి ఏడుస్తున్న సంఘటనలు మదిలో మెదలడంతో, నువ్వు ఇంతగా ఆమెను ప్రేమించావని నేను అనుకోలేదు దేవ్, సారీరా, నేను చాలా నిర్లక్ష్యంగా ఉండి నువ్వు ఖుషిని పోగొట్టుకునేలా చేశాను అంటూ మనసులోనే బాధపడతాడు జాన్. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు జాన్ని కదుపుతాడు దేవ్. ఏమీ లేదు, జస్ట్ నార్మల్ థింగ్స్ అంటూ జాన్ చెప్పగా, జాన్, నాకు ఒకసారి ఖుషిని చూడాలని ఉందిరా, దాని గుండెల్లో మిగిలిపోయిన బాధ ఏంటో తెలుసుకొని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వాలని ఉందిరా అంటూ చెబుతాడు దేవ్. కానీ దేవ్, ఖుషి పెళ్ళయ్యాక అసలు తిరిగి హైదరాబాద్ రాలేదు కదా, తనని వదిలి ఉండలేక తన అమ్మా నాన్న కూడా అక్కడే ఉండిపోయారని, వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ఒక్క హౌస్ తప్ప వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ ఏదో ట్రస్ట్కి ఖుషి రాసిచ్చేసిందని వాళ్ళ నైబర్స్ చెప్పారు కదా అంటూ అయోమయంగా దేవ్ని అడుగుతాడు జాన్. అవునరా,
కానీ అతను అదే రాఘవ ఖుషి రియల్ ఫాదర్ కాదు. తన ఫాదర్ ఖుషీకి 10 ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారు. తరువాత ఖుషీ మదర్ అయిన కుసుమ ఈయన్ని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. విషయం ఏంటో తెలియదు కానీ ఖుషీకి తన స్టెప్ ఫాదర్ అంటే ఇష్టం ఉండరు. తను ఇప్పుడు కూడా ఆయనతో అస్సలు మాట్లాడదు. ఆయన కూడా ఎప్పుడు కూతురు అనే ప్రేమ చూపించరు. అండ్ ఆయనకి ముందే మ్యారేజ్ అయింది. ఆవిడకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా ఉన్నారు. రాఘవ కొడుకు మన కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు. అండ్ అమ్మాయి డిగ్రీ చదువుతుంది. అలాంటి ఫ్యామిలీని వదిలేసి అతడు కుసుమ గారి దగ్గర ఉండిపోవడం అంటే ఏదో స్ట్రేంజ్గా లేదా? పెళ్ళికి ముందే ఖుషి ప్రాపర్టీని ట్రస్ట్కి ఇవ్వడం ఏదో లింక్ మిస్ అవుతుందిరా జాన్ అంటాడు దేవ్ ఆలోచనగా. దేవ్ చెప్పిన తీరుకి అతడు ఖుషి మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో అతడు చేస్తున్న పనుల్లో కనిపిస్తుంటే ఇదంతా నీకెలా తెలుసు దేవ్ అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు జాన్. ప్రేమించానురా తనని, అలా ఎలా దాన్ని వదిలేయగలను? అందుకే తన కోసం అన్నీ తెలుసుకున్నాను. ఆ నైట్ తన ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ దాని రూమ్లో ఖుషి వాళ్ళ ఫాదర్ హగ్ చేసుకున్న పిక్ చూశాను. కానీ నువ్వు తర్వాత వాళ్ళ నాన్న అని రాఘవ గారిని చూపించావు. అప్పుడే ఏదో అనుమానం వచ్చి డీటెయిల్స్ తెలుసుకోమని మన హెడ్ బ్రాంచ్ మేనేజర్ రావు గారికి కొడుకు ఖుషి చదువుతున్న కాలేజీలోనే చదువుతున్నాడని తెలుసుకొని అతని ద్వారా ఖుషి గురించి తెలుసుకున్నాను అంటూ జాన్కి చెబుతాడు దేవ్. నిజంగా నీలాంటి ఒక ప్రేమికుడిని నేను ఇప్పటి వరకు చూడలేదు దేవ్ అంటూ దేవ్ని గట్టిగా హక్ చేసుకుంటాడు జాన్. ఇది ఇలా ఉండగా అదే పనిగా పాకెట్లో వైబ్రేట్ అవుతున్న ఫోన్ తీసిన దేవ్ బామ్మగారి నంబర్ నుండి కాల్ రావడం చూసి ఫోన్ జాన్కి ఇస్తూ కాల్ లిఫ్ట్ చేయమని చెప్తాడు దేవ్. స్పీకర్లో పెట్టిన కాల్లో ఆ ఇంటి పనివారు మాట్లాడుతూ, బాబు అమ్మగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, మేము హాస్పిటల్ తీసుకువెళ్తున్నాం, మీరు దేవుబాబుకి ఈ విషయం చెప్పి ఆయన తొందరగా ఇంటికి రమ్మని చెప్పండి అంటూ పనావిడి గబగబా చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. దేవ్ అంటూ గాబరాగా జాన్ పిలవడంతో పద వెంటనే బయలుదేరదాం అంటాడు దేవ్. ఓకే దేవ్, నేను వెంటనే ఏ ఫ్లైట్ ఉంటే దానికి టికెట్స్ బుక్ చేస్తాను, నువ్వు ఈలోగా రెడీ అవ్వు అంటూ దేవ్ ఫ్లాట్ నుండి బయటికి నడుస్తాడు జాన్. అలాగే జాన్ అంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు దేవ్. ఇక్కడికి దేవ్ టీనేజ్ లవ్ స్టోరీ హిస్టరీ కంప్లీట్ అయింది. తన ఫస్ట్ లవ్ దేవ్ చెప్పడం పూర్తవడంతో నిజంగా మీరు నన్నే మొదటి నుండి ప్రేమిస్తున్నారా? నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. అంటే అప్పుడు నాకు ముద్దు పెట్టింది, ఫ్లవర్ ఇచ్చింది మీరేనా? నేను నమ్మలేకపోతున్నాను దేవ్ గారు అంటూ ఎగ్జైట్ అవుతుంది ఖుషి. నిజం ఖుషి, నేను నిన్ను చూసిన ఫస్ట్ లుక్లోనే ఐ ఫాలెన్ ఇన్ లవ్ విత్ యూ మ్యాడ్లీ. బట్ అప్పుడు చెప్పే ఏజ్ కాదు, తర్వాత చెప్పే ఏజ్ ఉన్నా దూరం తప్పలేదు మనకి. ఇప్పుడు అన్నీ చెప్పి నేను నీకు ఎన్ని ఇయర్స్ నుంచి చెప్పాలనుకున్న మాట ఇప్పుడు చెప్పాలి అనుకుంటే ఎవరో చెప్పిన మాటలు నమ్మి నన్ను వదిలేసి ఇలా వచ్చేసావు నువ్వు అంటాడు దేవ్. లేదు, నేను నమ్మలేదు దేవ్ గారు, నేను నమ్మను కూడా ఆ డివోర్స్ విషయం అయితే. కానీ నేను కేవలం ఆ ప్లేస్లో ఉండి అలేఖ్య గురించే ఆలోచించేలా చేశాను, నన్ను క్షమించండి అంటూ తన 2 చెవులు పట్టుకొని మనస్ఫూర్తిగా చెబుతుంది ఖుషి. మీరు నన్ను చూసి ప్రేమించి నా కోసం ఇంత చేసి నా కోసం ఎంత బాధపడి ఆపై మాటలు సరిగ్గా రాక వెక్కుతూ మీకు నేను ఏం చేశానని దేవ్ గారు అంటూ స్లో వాయిస్తో అడుగుతుంది ఖుషి. అందుకు దేవ్ ఖుషి అంటూ కాస్త గంభీరంగా పిలుస్తాడు. నన్ను చెప్పనివ్వండి. నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారని కోపం, నన్ను నాకు ఇష్టం లేకుండా మీ సొంతం చేసుకున్నారనే బాధ, కానీ వాటి వెనుక కూడా బయటపెట్టలేని కొండంత ప్రేమ నా మీద మీకు ఉంది అని నేను తెలుసుకోలేకపోయాను. నేను ఏ రకంగానూ మీకు సరిపడను, అటువంటిది మీరు నన్ను ఎందుకు ఇంత ప్రేమించారు? మీ ప్రేమకు నేను అర్హురాలని కాదు దేవ్ గారు అంటూ ముఖానికి 2 చేతులు అడ్డుగా పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఖుషి. ఏడుస్తున్న ఆ ముఖానికి చేతులు అడ్డు తీసి ఆమె నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టి
చెంపలపై కారిన కన్నీటిని తుడుస్తూ అదురుతున్న ఆమె పెదవులపై చిన్నగా అంటీ అంటనట్టుగా ముద్దు పెట్టి ఆమె చెంపలను అతడి చేతుల్లో బంధించి సూటిగా ఆమె కాటిక కన్నుల్లోకి చూస్తూ ఇలా అంటాడు దేవ్. ఉండిపో ఉండిపో చేతిలో గీతలా, ఎప్పుడు ఉండిపో నుదుటిపై రాతలా. ప్రపంచంలో ఉన్న ప్రేమ మొత్తం అతడి కన్నుల్లోనే నింపుకొని ఆమెనే ఎంతో ప్రేమగా చూస్తున్న దేవుని చూసి అతడి చేతులపై ఆమె చేతులు ఉంచి, ఉండిపో ఉండిపో కళ్ళలో కాంతిలా, ఎప్పుడు ఉండిపో పెదవిపై నవ్వులా, నీతోనే ఉండిపోయే నా జీవితం, వదిలేసి వెళ్ళనందే జ్ఞాపకం అంటూ దేవుని ఖుషి గట్టిగా హగ్ చేసుకుంటూ పాడుతుంది. అతడి నుండి విడిపించుకొని ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి ఊరగా దేవ్ వైపు చూస్తుంది ఖుషి. ఆమెనే అనుసరిస్తూ ముందుకు వెళ్ళి ఆమె హెయిర్ని కుడి భుజం మీద నుండి ముందుకు వేసి వెనుక నుండి ఆమెను హత్తుకుంటూ మెడ భుజం కలిసే చోట పెదవులతో రాస్తాడు దేవ్. అతడి వైపు తిరిగి నడుము చుట్టూ చేతులతో బిగించి దేవునే చూస్తుంది ఖుషి. ఖుషి పెదవులపై అతడు చూపుడు వేలును పెట్టి ఆమె కళ్ళల్లోకే చూస్తూ ఇద్దరి పెదవులని జత చేస్తాడు దేవ్. తన చేతులను అతడి మెడలో హారంలా మారుస్తూ కాళ్ళు మునివేళ్లపై నిలుచొని దేవ్ ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందిస్తుంది ఖుషి. బ్యాక్ టు హైదరాబాద్, ప్లేస్ దేవ్ హోమ్. నమస్కారం గ్రాని. ఎవరమ్మా నువ్వు? థైస్ దాటిన స్లీవ్లెస్ షార్ట్ ఫ్రాక్లో పాయింటెడ్ హీల్స్, షార్ట్ హెయిర్ని పొనీటెల్ వేసి, తెల్లని చర్మం, ఎర్రని పెదవులు, నడుము దాటిన హ్యాండ్ బ్యాగ్తో వెస్ట్రన్ వేర్లో నుండి ట్రెడిషనల్గా 2 చేతులు జోడించిన ఆమెనే సూటిగా చూస్తూ ఉన్న ఆ అమ్మాయిని వింతగా చూస్తూ ప్రశ్నిస్తారు బామ్మగారు. నా పేరు అలేఖ్య, అలేఖ్య చౌదరి గ్రాని. లోపలికి రావచ్చా నేను? అంటూ కొంచెం స్టైల్గా అడుగుతుంది అలేఖ్య. అయ్యో, అక్కడే ఆగిపోయావే, రామ్మా వచ్చిలా కూర్చో అంటూ లోపలికి అలేఖ్యని ఆహ్వానిస్తారు బామ్మగారు. ర్యాంప్ వాక్ మోడల్లా నడుచుకుంటూ వచ్చి ఆవిడ ముందు కూర్చొని క్లోజప్ యాడ్లో పళ్ళు గాలికి వదిలేసి హాయ్ గ్రాని అని మళ్ళీ విష్ చేస్తుంది అలేఖ్య. దుర్గా, అమ్మాయికి జ్యూస్ తీసుకురా అంటూ పని మనిషికి ఆర్డర్ వేసి, హాయ్, ఎవరమ్మా నువ్వు, ఎవరి కోసం వచ్చావు? తనని ఎప్పుడూ చూడక అయోమయంగా అడుగుతారు బామ్మగారు. అందుకు అలేఖ్య నవ్వుతూ నా పేరు అంటూ మళ్ళీ చెప్పబోతుంటే, ఎవరంటే నీ పేరు కాదమ్మా, నువ్వు ఎవరు అని, అదే నీ రిలేటివ్స్ ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నావు, రావడానికి అర్థం ఏమిటి అంటూ నా ఉద్దేశం అంటూ క్లారిటీగా బామ్మగారు చెప్పడంతో, ఈ ముసలిదానికి బాగా ఎక్కువగానే ఉన్నట్టుంది, అయినా ఈవిడికి ఎంత ఉంటే నాకెందుకు కానీ ఎలాగోలా మంచి చేసుకొని నా పని పూర్తి చేసుకోవాలి అని మనసులో అనుకొని, నాకెవరూ లేరు గ్రాని, నేను ఒక అనాథను, నేను ఇక్కడే హైదరాబాద్లోనే అన్నపూర్ణమ్మ అనాథాశ్రమంలో ఉండేదాన్ని. నాకు 10 ఇయర్స్ వచ్చాక వేరే వాళ్ళు నన్ను అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు లేరు అని. నాకు 20 ఇయర్స్ వచ్చాక ఒక యాక్సిడెంట్లో నాకు నీడనిచ్చిన పెద్ద మనిషి వాళ్ళు దూరం అయ్యారు నాకు. కానీ వాళ్ళు వెళ్తూ వెళ్తూ చాలానే ప్రాపర్టీస్ ఇచ్చారు నాకు. వాటిని కాపాడుకుంటూ అమెరికాలో నా చదువు కంప్లీట్ చేశాను. ఇదిగో ఇప్పుడే ఇండియాకి వచ్చి ఇంటికి కూడా ఇంకా వెళ్ళకుండా మీకోసం ఇలా వచ్చాను గ్రాని అంటూ చెబుతుంది అలేఖ్య. అది సరే, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అలేఖ్య చెప్పేది అర్థం కాక అడుగుతారు బామ్మ. అది గ్రాని, నేనొకరిని ప్రేమిస్తున్నాను అంటూ సిగ్గుపడుతుంది అలేఖ్య. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? మళ్ళీ అయోమయంగా అడుగుతారు బామ్మ. చెప్తాను గ్రాని అని సైడ్ స్మైల్ ఇచ్చి, మీకు చెప్పాలనే కదా వచ్చింది. నాకు 18 ఇయర్స్ ఉన్నప్పుడు అమెరికా వెళ్తుండగా ఎయిర్పోర్ట్లో ఫస్ట్ టైం దేవుని చూశాను. ఎందుకో తెలియదు, ఇంకా ఇంకా చూడాలి అనిపించింది. అప్పుడే నేను అతనితో
లవ్లో పడిపోయాను అంటూ బామ్మగారికి తన ప్రేమ విషయం చెబుతుంది అలేఖ్య. ఇక్కడ నుండి అలేఖ్య లవ్ స్టోరీ ఉంటుంది. మనం కూడా ఒకసారి విందాం పదండి. ప్లేస్ ఎయిర్పోర్ట్. ఫ్లైట్కి అప్పటికే లేట్ అవడంతో తన తండ్రితో కలిసి కంగారుగా వస్తున్న అలేఖ్య చూసుకోకుండా దేవ్కి డాష్ ఇస్తుంది. అతడిని గుద్దుకొని పడిపోయిన ఆమెను చూస్తాడు దేవ్. కింద పడిపోయి పైకి లేచి డ్రెస్సును దులుపుకుంటూ కళ్ళెత్తిన అలేఖ్యకు ఆమెనే చూస్తున్న దేవ్ కనిపించగానే ఆ ఫ్లైట్ ల్యాండింగ్కి సరిపోయేంత కళ్ళు నోరు వదిలేసి మరీ దేవుని చూస్తుంది అలేఖ్య. మీకు దెబ్బలేం తగలేదు కదా? దేవ్ వాయిస్కి ఈ లోకంలోకి వచ్చి లేదు లేదు ఏమీ కాలేదు, ఐఆమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, సారీ నేనే చూసుకోకుండా ఏదో కంగారులో గుద్దేశాను అంటూ అపాలజిక్గా అంటుంది అలేఖ్య. ఇట్స్ ఓకే అంటూ చిన్న స్మైల్తో చెప్పి అక్కడి నుండి జాన్ కోసం వెళ్ళిపోతాడు దేవ్. వెళ్తున్న అతన్నే చూస్తూ అలేఖ్య వాళ్ళ నాన్న వినోద్ చౌదరి గారు ఫ్లైట్ టైం అయిందని పిలుస్తారు. ఫ్లైట్ ఎక్కి తన సీట్లో కూర్చున్న అలేఖ్యకు దేవుని గుద్ది తను పడిపోవడం, తనని దెబ్బలు తగిలాయా అని అడగడం, నవ్వుతూ ఆమెను దాటి వెళ్ళిపోవడం ఇదే గుర్తు వస్తూ ఉంటుంది అలేఖ్యకు. అలా అతడి ఊహల్లో 2 ఏళ్ళు గడుపుతుంది అలేఖ్య. 2 ఏళ్ళ తరువాత ఫ్యాషన్ వదిలి ఎడ్యుకేషన్ మీద మనసు పడ్డ అలేఖ్య కాలేజ్లో జాయిన్ అయ్యి అక్కడ రెండోసారి చూసుకోకుండా ఫ్రెండ్తో మాట్లాడుతూ వెనక్కి నడిచి ముందున్న పర్సన్ని గుద్దుకొని మళ్ళీ కింద పడుతుంది. ఆమె ఫ్రెండ్ హెల్ప్తో పైకి లేచిన అలేఖ్య ముందర ఉన్న వ్యక్తిని చూసి చిన్నపాటి స్వీట్ షాక్కి గురవుతుంది. మీకేమీ కాలేదుగా అడుగుతాడు అతడు. నో నో, ఐ మీన్ ఏమీ కాలేదు, సారీ అంటుంది అలేఖ్య. ఇట్స్ ఓకే చెప్పేసి వెళ్తున్న అతడిని ఒక్క నిమిషం అంటూ ఆపి, నన్ను గుర్తుపట్టారా? ఐ మీన్ 2 years బ్యాక్ సేమ్ ఇలానే మీకు నేను డాష్ ఇచ్చాను అంటూ గతాన్ని తవ్వుతుంది అలేఖ్య. సారీ నాకు గుర్తులేదు ఆమెను వింతగా చూస్తూ తడబడుతూ చెప్తాడు దేవ్. ఇట్స్ ఓకే, అప్పుడు గుర్తు లేకపోతేనేం, ఇప్పుడు ఫ్రెండ్స్ అవుదాం, అప్పుడు నన్ను మర్చిపోరు కదా అంటూ సగం నవ్వుతో చెప్తుంది అలేఖ్య. ఎవరితోనూ మాట్లాడని అలేఖ్య ఎందుకిలా ఇతడితో ఫ్రెండ్స్ అంటుంది అని తెలియక ఆమె ఫ్రెండు అలేఖ్యలో కనిపిస్తున్న కొత్త యాంగిల్ని వింతగా గమనిస్తూ ఉంటుంది. తన రైట్ హ్యాండ్ని ముందుకు చాపి, హాయ్ నేను అలేఖ్య చౌదరి ఫ్రమ్ ఇండియా అంటూ క్యూట్గా అండ్ స్వీట్గా చెప్తుంది దేవ్కి. అంటే అంటున్నట్టుగా ఆమె చేతిని తాకిన దేవాంశ్ రెడ్డి దేవ్ అంటూ యాటిట్యూడ్గా చెప్తాడు. నైస్ మీటింగ్ యూ చెప్తుంది అలేఖ్య. అతడు తాకిన చేతిని అతను యాటిట్యూడ్గా చెప్పిన నేమ్ విధానానికి మనసులోనే గాల్లో తేలిపోతూ షీఈ్ మై ఫ్రెండ్ టీనా అంటూ తన పక్కన ఉన్న ఫ్రెండ్ని పరిచయం చేస్తుంది దేవ్కి. హాయ్ టీనా. హాయ్ దేవ్. ఓకే, ఐ హ్యావ్ సమ్ అర్జెంట్ వర్క్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ హ్యావ్ టు గో రైట్ నౌ, వి మీట్ సమ్ అదర్ టైమ్ దేవ్ అంటుంటే, ఓ ఓకే యూ క్యారియన్, మళ్ళీ కలుద్దాం, బాయ్ దేవ్ అంటూ చెయ్యి ఊపుతూ నవ్వుతూ అంటుంది అలేఖ్య. బాయ్ అలేఖ్య, బాయ్ టీనా. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవ్. బాయ్ దేవ్. అతడు వెళ్ళిన వైపే ఇంకా చూస్తూ అతడి ఊహల్లో వివరిస్తున్న అలేఖ్యని భుజం పట్టి కదుపుతుంది టీనా. ఏంటి అంతలా చేస్తున్నావు, లవ్ చేస్తున్నావా అతడిని టీనా అడుగుతుంటే, ఎస్, ఇప్పుడు కాదు 2 years బ్యాక్ ఇండియాలో చూసినప్పటి నుండి కూడా, కానీ ఇక్కడ ఇలా కనబడతాడు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, తను ఎప్పటికైనా నాకే సొంతం టీనాతో అంటుంది అలేఖ్య. అలా పరిచయమైన దేవ్ మీద రోజురోజుకి ఇంకా ఇష్టం పెంచుకుంటుంది అలేఖ్య. కొన్ని నెలల తర్వాత ఇండియా వెళ్ళి వచ్చిన అలేఖ్యను పేరెంట్స్ పోయిన బాధలో ఉన్న తనకు అన్ని విధాల ఒక మంచి ఫ్రెండ్లా కేరింగ్గా చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు దేవ్. అంత బాధలో ఉన్న ఆమెను దేవ్ చూసుకున్న విధానం ఇంకా ఎక్కువగా నచ్చి అతడికి ప్రపోజ్ చేస్తుంది అలేఖ్య. అతడు చిరునవ్వుతో అలేఖ్యకి సారీ చెప్పి, ఐ యామ్ ఆల్రెడీ ఇన్ లవ్, షీ ఈజ్ ఇన్ ఇండియా, నేను తనని చాలా లవ్ చేస్తున్నా, ప్లీజ్ ఇక్కడితో ఇది మర్చిపో. ఫ్రూట్ బౌల్ అలేఖ్య చేతికి అందించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దేవ్. వెళ్తున్న దేవుని చూస్తూ మౌనంగా కన్నీరు పెడుతుంది అలేఖ్య.
తర్వాత కొన్ని రోజులు దేవ్‌కి దూరంగా ఉన్న అలేఖ్యకు బిజినెస్ ఇష్యూస్ కోసం వచ్చిన జాన్‌ని పరిచయం చేస్తాడు దేవ్. జాన్‌తో పరిచయం ఏర్పరచుకున్న తను దేవ్ కోసం జాన్ దగ్గర తెలుసుకోవడం మొదలుపెడుతుంది. దేవ్ పరిచయం చేయడం, ఆమె మాట్లాడే పద్ధతి నచ్చడంతో ఖుషీ దేవుల వన్ సైడ్ లవ్ గురించి మొత్తం అలేఖ్యకి చెప్పేస్తాడు జాన్. ఇంకా ఎక్కడో గుండె పొరల్లో దేవ్ లవ్ గురించి ఉన్న అనుమానంతో జాన్ దగ్గర వివరాలు రాబట్టినా తనకింకా తన లవ్ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందని తెలియడంతో మళ్ళీ దేవ్‌తో లవ్ మెలోడీస్ స్టార్ట్ చేస్తుంది అలేఖ్య. ఇది ఇలా ఉండగా ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వడంతో ఫ్రెండ్స్‌తో కలిసి పబ్‌కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు అలేఖ్య ఫ్రెండ్స్. నాతో నువ్వు కూడా రావాలి అని దేవ్‌కి ఇష్టం లేకపోయినా అతడిని తీసుకొని వెళ్తుంది. పబ్‌లో అందరూ డాన్స్ ఫ్లోర్ ఎక్కి పిచ్చి పిచ్చిగా కుప్పిగంతులు వేయడం స్టార్ట్ చేస్తారు. నాకు వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టు కూల్ డ్రింక్స్ సిప్ చేస్తూ ఎటో చూస్తున్న దేవ్‌ని బలవంతంగా డాన్స్ ఫ్లోర్ మీదకు తీసుకువచ్చి అతడిని టచ్ చేస్తూ ప్రవోక్ చేయడం మొదలుపెడుతుంది అలేఖ్య. నాతో డేట్‌కొస్తే నీ సొమ్మేం పోదు కదా! కప్పు కాఫీ ఇస్తే పెద్ద తప్పేం జరిగిపోదుగా! ఒక్క డేట్ తోటి నీ ఫేట్ ఏం మారిపోతే ఇష్టమంటూ లేని రొమాన్స్‌లో టేస్ట్ ఉండదే! నీ హార్ట్ బుక్ ఓపెన్ చేసేస్తా, నీ ఇష్టమేంటో కనిపెట్టేస్తా. ఎప్పుడు సైలెంట్‌గా, యాటిట్యూడ్‌గా కనిపించే దేవ్‌ని ఈరోజు రామ్ చరణ్‌లా డాన్స్ ఫ్లోర్‌పై స్టెప్పులు ఇరగదీస్తున్న దేవుని చూసి అందరూ నోరు తెరిచి ఉండిపోతారు. అక్కడ ఉన్న అందరూ అలేఖ్యతో సహా. కొంతకాలం గడిచిన తర్వాత దేవ్, అలేఖ్య ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోగా మళ్ళీ తన ఫ్రెండ్స్ అందరి ముందు దేవ్‌కి ప్రపోజ్ చేసి దేవ్‌తో నో చెప్పించుకొని కొన్ని నెలల్లో ఇండియా వెళ్ళిపోతాము అనగా ఖుషీకి పెళ్ళయిందని దేవ్ ప్రవర్తన బట్టి జాన్ దగ్గర నుంచి తెలుసుకొని అతనికి దగ్గర అవ్వాలని ట్రై చేస్తుంది అలేఖ్య. కానీ అది ఆమె వల్ల కాక జాన్ని అమెరికా రప్పించి తను ఇండియాకి వెళ్తుంది. అలా ఇండియా వెళ్ళిన అలేఖ్య నేరుగా బామ్మగారిని కలిసి ఖుషీ దేవ్ మధ్యలో ఉన్న లవ్ మ్యాటర్ చెప్పకుండా తనకి దేవ్ అంటే ప్రాణమని, అతడు లేకపోతే తను బతకలేదని గ్రానీని సెంటిమెంట్‌తో పడేసి ఆవిడకి హెల్త్ బాలేదని ఆవిడ చేత డ్రామా క్రియేట్ చేయించి దేవ్ ఇండియా వచ్చేలా చేస్తుంది అలేఖ్య. ప్రెజెంట్ స్పృహ తప్పిన అలేఖ్య హాస్పిటల్ బెడ్‌పై నుండి చేసిన ఇంజెక్షన్లు, ఎక్కిన సెలైన్ల వల్ల సడెన్‌గా లేచి కూర్చుంటుంది. ఆమె లేవడం చూసిన నర్స్ అలేఖ్య దగ్గరికి వెళ్ళి మేడం మీకెలా ఉంది? అన్న ప్రశ్నకు ఆమెను వింతగా చూస్తూ ఇక్కడ నన్నెవరు అడ్మిట్ చేశారు? అని అడుగుతుంది. ఎవరో చరణ్ సార్ అంట మేడం చెప్తుంది నర్స్. హో! సడన్‌గా లేవడం వల్ల తెలియలేదు కానీ ఇప్పుడు పొత్తికడుపు బాగా పెయిన్‌గా ఉండటంతో అదే సంగతి నర్స్‌కి చెప్తుంది అలేఖ్య. నర్స్ అదే విషయం డాక్టర్‌కి చెప్పి ఆమె సజెషన్ ప్రకారం ఇంజెక్షన్ చేసి అలేఖ్య నిద్రపోయేలా చేస్తుంది నర్స్. ఇంజెక్షన్ వల్ల మత్తుగా నిద్రలోకి జారుకుంటూ ఖుషీ నిన్ను వదలను, నిన్ను దేవుడితో కలిసి హ్యాపీగా ఉండనివ్వను అనుకుంటూ నిద్రమత్తుకి కళ్ళు మూసేస్తుంది అలేఖ్య. బ్యాక్ టు దేవ్. ఖుషీకి ఊపిరి భారం అవుతున్న వేళ ఆమె నుంచి వేరుపడి ఖుషీని గుండెలకు హత్తుకుంటూ ఖుషీ ప్రేమగా పిలుస్తాడు దేవ్. చెప్పండి దేవ్ గారు తియ్యగా పలుకుతుంది ఆమె. ఇంకా ఇంటికి వెళ్దామా? ఇంకా కొంచెం సమయం మాత్రమే ఉంది చెబుతున్న అతడిని అయోమయంగా చూస్తూ దేనికి ఈ సమయం అంటుంది ఖుషి. దేనికేంటి? మన ఫస్ట్ మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేసుకోవడానికి. మన ఫ్యామిలీలో అందరూ అక్కడ నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావని వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి వెళ్దామా? కళ్ళు ఎగరేస్తూ అడిగాడు దేవ్. అంటూ ఇంకా గట్టిగా అతడిని అల్లుకుపోతూ సమాధానమిస్తుంది ఖుషి. ఆమెను
అతడిలోకి ఇంకా గట్టిగా అదుముకుంటూ ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తాడు దేవ్. ఈలోపు దేవ్ అన్న మాటకి తేరుకుంటూ చుట్టూ చూసిన ఖుషీకి కొంచెం దూరంలో జాన్ చరణ్లు కనిపిస్తారు. వారిని చూసి తడబడుతూ దేవును విడిపించుకోవాలని చూసిన ఖుషీని ఆ పని చెయ్యనివ్వకుండా ఆపుతూ ఇంకా గట్టిగా హక్ చేసుకుంటూనే వాట్ జాన్ అడుగుతాడు దేవ్ గంభీరంగా. అదే దేవ్, ఇంటికి వెళ్ళాలి, సెలబ్రేషన్కి టైం అవుతుంది, ఇంకా స్టార్ట్ అవుదామా అడుగుతాడు జాన్. మీరు స్టార్ట్ అవ్వండి, మేము వెనకే ఫాలో అవుతాం అని చెప్పి ఖుషీని 2 చేతుల్లోకి ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి తను డ్రైవింగ్లో సెటిల్ అయ్యి ఒక చేత్తో ఆమెను చేతిని చుట్టేస్తూ మరొక చేత్తో డ్రైవింగ్ చేస్తాడు దేవ్. అతడిని అనుసరిస్తూ జాన్ చరణ్లు ఫాలో అవుతారు. కొన్ని నిమిషాల్లో సిటీలోకి కార్ ఎంటర్ అవుతుంది అనగా కార్ ట్రబుల్ ఇవ్వడంతో కష్టంగా ఖుషీ చేతిని వదిలి కార్ చెక్ చేయడం కోసం కిందకి దిగుతాడు దేవ్. రోడ్డు మధ్యలో కార్ ఎందుకు ఆపాడో తెలియక జాన్ చారన్లు కూడా తమ కార్ని ఆపి దేవ్ దగ్గరికి వస్తారు. వాళ్ళని చూసిన దేవ్ జస్ట్ 10 మినిట్స్ ఖుషి అంటూ ఆమెకి చెప్పి కార్ ట్రబుల్ ఇచ్చిన విషయం జాన్ చరణ్లకి చెప్తాడు దేవ్. ఇంతలో వేగంగా వచ్చిన లారీ రోడ్ పక్కన పార్క్ చేసున్న దేవ్ కార్ని గుద్దేసి అదే వేగంతో ఆగకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అనుకోని ఆ సంఘటనకు ఈ ముగ్గురు షాక్ అయితే ఖుషి అంటూ దిక్కులన్నీ పెక్కటిల్లేలా అరుస్తూ సెకండ్స్లో ఆమె ఉన్న కార్ని చేరుతాడు దేవ్. ఈరోజు అప్డేట్ ఇక్కడితో అయిపోయిందండి. కథ అయితే కొనసాగుతుంది. సో ఖుషి మీద ఎవరు అటాక్ చేశారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.